ఒక టైర్ షాప్ నడుపుకునే ఆయన, అలాగే ఒక జ్యూస్ షాప్ నడుపుకునే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిపి 5,000 కోట్లు సంపాదించారు. ఏంటి షాక్ అయ్యారా? జ్యూస్ షాప్ నుంచి, టైర్ షాప్ నుంచి ఇంత డబ్బులు సంపాదించవచ్చా అని మీరు అనుకుంటే తప్పు. ఆ షాపుల నుంచి కాదు వీళ్ళు సంపాదించింది, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఫ్రాడ్ చేసి, అదే నథింగ్ బట్ మహాదేవ్ బెట్టింగ్ స్కామ్. వీళ్ళు ఎంత సంపాదించారంటే, వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తి పెళ్ళికి సన్నీ లియోన్ని దుబాయ్లో తీసుకెళ్ళి డ్యాన్స్ చేయించారు. సో ఎంత సంపాదించారో మీరే ఆలోచించండి. సో ఇవాళ వీడియోలో మనం ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి ఫుల్గా తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ స్టేట్లో బిలయ్ అనే ఊరిలో సౌరవ్ చంద్రకర్ అనే వ్యక్తి జ్యూస్ షాప్ నడిపేవాడు. అలాగే రవి ఉప్పల్ అనే వ్యక్తి టైర్ షాప్ నడిపేవాళ్ళు. వీళ్ళిద్దరికీ వీళ్ళ బిజినెస్ నుంచి వచ్చే డబ్బులు సరిపోయేవి కాదు. సో చాలా బాధపడుతూ ఉండేవారు. అయితే వీళ్ళ షాప్కి వచ్చే కస్టమర్స్ ద్వారా వీళ్ళకి ఏం తెలిసిందంటే, బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అని తెలిసి బెట్టింగ్ స్టార్ట్ చేశారు. బెట్టింగ్ స్టార్ట్ చేస్తే ఇనీషియల్గా చిన్న చితక గెలిచేవారు, కానీ ఆ బెట్టింగ్ ఎంతలో వీళ్ళకి అడిక్ట్ అయిపోయిందంటే రోజంతా ఆడి ఆడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకునేవారు. పోగొట్టుకున్నాక వీళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే, బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదించలేము, ఆ బెట్టింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే డబ్బులు సంపాదించగలరు అని ఫిక్స్ అయ్యి వీళ్ళు కూడా బెట్టింగ్ని ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ కాబట్టి పోలీసుల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవాళ్ళు. ఒకరోజు వీళ్ళు ఫిక్స్ అయింది ఏంటంటే, ఈ పోలీసులతో మన వల్ల కాదని చెప్పి అప్పటి వరకు ఇలా బెట్టింగ్లు జనాలతో ఆడించి వీళ్ళు పోగేసిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ పట్టుకుని దుబాయ్ వెళ్ళిపోయారు. దుబాయ్ వెళ్ళిపోయాక ఇప్పుడు వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే, ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్ స్టార్ట్ చేద్దాం, ఆన్లైన్లో పెడితే మనల్ని పోలీసులు పట్టుకోలేరు కదా అని చెప్పి ఫిక్స్ అయ్యారు. కానీ వీళ్ళకి ఆన్లైన్ గురించి తెలియదు కదా. సో అక్కడ దుబాయ్ షేక్స్ తోటి, ఇంకా పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ తోటి వీళ్ళు టైఅప్ అయ్యి ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని స్టార్ట్ చేశారు. అదే మహాదేవ్ బెట్టింగ్ యాప్. ఇందులో క్రికెట్, పోకరు ఇలాంటి అన్ని బెట్టింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు జనాలందరూ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పేమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే పోలీసులకి తెలిసిపోద్దని చెప్పి వీళ్ళు ఆన్లైన్లోని డబ్బులు యాడ్ చేసుకునే సిస్టమ్నే పెట్టలేదు. వీళ్ళు కొత్త ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రాసెస్ పరంగా జనాలు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లోని మీరు డబ్బులు ఏ అకౌంట్కి పంపించాలి అన్న అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ అకౌంట్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేసింది ప్యానెల్ ఆఫీసర్స్ అని. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్యానెల్ ఆఫీసర్ ఉంటారు. ఈ ప్యానెల్ ఆఫీసర్స్ అందరూ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కింద పనిచేసే వాళ్ళే. సో మీరేం చేస్తారు, మీరు డబ్బులు ఈ అకౌంట్కి యాడ్ చేస్తారు. ఈ అకౌంట్కి మీరు ఎప్పుడైతే డబ్బులు యాడ్ చేస్తారో అప్పుడు మీ మహాదేవ్ బెట్టింగ్ యాప్లోని పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ తోటి మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మేము అందరం ఒకే అకౌంట్కి పంపిస్తే అప్పుడు కూడా పోలీసులు ట్రాక్ చేయడం ఈజీ అయిపోద్ది కదా అని. కానీ అందరూ పంపించేది ఒకే అకౌంట్ కాదు. ఈ అకౌంట్స్ ఎవరి వాడుకున్నారంటే, పేద ప్రజలు ఉంటారు కదా, ఆ పేద ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్ళి, మేము మీకు ఎవ్రీ మంత్ 10,000 ఇస్తాం, మీరు జస్ట్ ఈ బ్యాంకులో ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి పేద ప్రజల దగ్గర నుంచి కొన్ని వేల అకౌంట్లు తీసుకున్నారు. సో పేద ప్రజలు ఏంటి, మాకు 10,000 వస్తున్నాయి ఏమీ చేయకుండా అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. దీన్ని హవాలా ట్రాన్సాక్షన్స్ అంటారు. సో ఈ హవాలా పద్ధతిని ఈ యాప్లోని వాడి ట్రాన్సాక్షన్స్ని చేసేవారు. ఇప్పుడు మీరు బెట్టింగ్ ఆడి డబ్బులు గెలుచుకున్నారనుకోండి, ఆ డబ్బులు మీరు విత్డ్రా చేయాలి అంటే మీరు మీ ప్యానెల్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయితే అప్పుడు ఆయన ఏ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో చూసుకుని ఆ అకౌంట్ నుంచి మళ్ళీ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా హవాలా ట్రాన్సాక్షన్స్ యూస్ చేయడం వల్ల పోలీసులకి అనుమానం రాలేదు. మరి వీళ్ళు పోలీసులకి ఎలా దొరికారు అంటే, కొంతమంది ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లోని వెళ్ళి పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చేసేవారు. సో పోలీసులు వెళ్ళి ఈ ప్యానెల్ ఆఫీసర్స్ని పట్టుకునేవారు. ఎందుకంటే వాళ్ళే కదా మీ డిస్ట్రిక్ట్లో ఉండేది. వీళ్ళు ఎలాగా ఫౌండర్స్ దుబాయ్ వెళ్ళిపోయారు. సో ఈ ప్యానెల్ ఆఫీసర్స్ని పోలీసులు పట్టుకున్నా సరే ఫౌండర్స్ ఇద్దరు పాలిటీషియన్స్కి, పోలీసులకి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసేవారు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటారు కదా. సో ఈ కేసులో కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. దుర్గ్ నుంచి అభిషేక్ పల్లవ్ అనే ఆయన ఒక్కొక్క ఆఫీసర్ని పట్టుకుని, ఆ పైన ఎవరున్నారో వాళ్ళని పట్టుకుని, అలాగా ఫైనల్గా ఫౌండర్స్ ఇద్దరిని పట్టుకోగలిగారు. కానీ ఇప్పటి వరకు జరిగిందంతా పోలీస్ కేసుల ద్వారా పట్టుకున్నదే. కానీ ఈ కేసు ఈడీకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది? సౌరవ్ చంద్రకర్ అంటే జ్యూస్ షాప్ నడుపుకునే ఆయన దుబాయ్లోని పెళ్లి చేసుకుంటూ ఇండియాలో వాళ్ళ రిలేటివ్స్కి ప్రైవేట్ జెట్స్ వేశారు. అలాగే బాలీవుడ్ సెలబ్రిటీస్ లైక్ సన్నీ లియోన్, రణబీర్ కపూర్, దిశా పటాని ఇలాంటి చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ని ప్రైవేట్ జెట్స్ వేసి వాళ్ళ మ్యారేజ్లోని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేలా చేశారు. ఇక్కడ అనుమానం స్టార్ట్ అయింది ఈడీకి. అండ్ వీళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినప్పుడు వాళ్ళకి పేమెంట్స్ అనేది ఆన్లైన్లో రావాలి కదా. కానీ ఏ సెలబ్రిటీస్ అయితే ఈ యాప్ని ప్రమోట్ చేశారో వాళ్ళెవ్వరికి కూడా ఆన్లైన్ పేమెంట్స్ రాలేదు.
అందరికీ హవాలా నుంచే పేమెంట్స్ అందాయి. సో ఇక్కడే ఈడీకి డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ స్కామ్ టోటల్గా 5,000 కోట్లు స్కామ్. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క కొత్త రిపోర్ట్ ప్రకారం వీళ్ళకి దావుద్ ఇబ్రాహీంతో కూడా కనెక్షన్స్ ఉన్నాయని, ఆ కనెక్షన్స్ యూస్ చేసుకునే వీళ్ళు పాకిస్తాన్లో కూడా బిజినెస్ చేశారని చెప్పి కొత్త రిపోర్ట్ రిలీజ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్లో కూడా మీకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. అందుకే ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఆడకండి. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.